అని చెప్పి అధ్యక్షుల కోసం జల్లడ పట్టినట్టు పట్టి వెతుకుతూ ఉన్నారు. మీ బీఆర్ఎస్ కొంచెం బలం తప్పిందనుకో టీడీపీ వస్తుంది, మళ్ళీ టీటీడీపీ ఫామ్ చేసి టీడీపీ తరఫున ఒక 10 సీట్లు ఫస్ట్ టైం వస్తే వెంటనే రావు. ఫస్ట్ టైంలో ఒక 10 సీట్లు గెలిచినా మళ్ళీ ఒకసారి 20 సీట్లు 30 సీట్లు లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసినా చేయొచ్చు. మరి మీరు బలంగా లేకపోతే నేను చెప్పేది లేదు మేము ఇట్లనే ఉంటామంటే ఉండండి. ఇన్ని రోజులు కేసీఆర్ ఏదైతే ఫైటర్ లాగా అందరూ బీఆర్ఎస్ ఓడిపోయినా తెలంగాణ ప్రజలు మీరు మారుమూల గ్రామాలకు పోయి మీకు ఇష్టమైన లీడర్ ఎవరంటే కేసీఆర్ అనే చెప్తారు. నాతో సహా నేను కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా పక్కన పెడితే నువ్వు ఎవరమ్మా ఇష్టం అంటే నేను కేసీఆర్ అంటే నాకు ఇష్టం, ఐ లవ్ కేసీఆర్ అని చాలాసార్లు మిమ్మల్ని ఒక పక్క తిడుతున్నప్పటికీ కేసీఆర్ని మాత్రం నేను ఎప్పుడు పొగుడుతూనే ఉంటా, కేసీఆర్ అంటే ఇష్టం అని చెప్తా. మన ఎవరిని అడిగిన పార్టీలకు అతీతంగా ఆఖరికి రేవంత్ రెడ్డి గారి ఇన్నర్ ఫీలింగ్ కూడా కేసీఆర్ అంటే ఇష్టమనే రేవంత్ రెడ్డి చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పిండు. మా రఘునందన్ అన్న అట్లనే చెప్పిండు, చాలామంది బీజేపీ నాయకులు అట్లనే చెప్పారు. అంటే పార్టీలకు అతీతంగా మీ బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే మీ బీఆర్ఎస్ పార్టీని గబ్బు పెట్టించే గబ్బుగాలు చాలామంది ఉన్నారు, మీరు వాళ్ళని ఏరి పారేలే కాబట్టి మీకు ఈరోజు కర్మ పట్టింది. కానీ మారుమూల గ్రామాలకి పోయి మైకు పెట్టి మీకు ఎవరైనా ఇష్టమైన నాయకుడు తెలంగాణలో అంటే కేసీఆర్ అనే చెప్తాడు. ఎట్లనైతే కేసీఆర్ అంత మంచి పేరు తెచ్చుకుండో వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ టైంలో సరైన సమయంలో కేసీఆర్ ముందుకొచ్చి మాట్లాడకపోతే మొత్తం బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. ఈ వార్తలన్నీ నిజం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తే ఏ ప్రజలైతే చరిత్రకెక్కిండు తెలంగాణ సాధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మా బాపు గిది గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మాట్లాడినరో గవన్నీ ఉండవు సార్, గవన్నీ ఉండవు. ఎంత గొప్పగా ఎదిగి పేరు తెచ్చుకుంటాం మనుషులందరూ కూడా ఏంది అట్లాంటి ఫైటరా ఈ డెసిషన్ తీసుకుంది అని చెప్పి అందరు బాధపడతారు. ఈ సినారియోస్ చూస్తుంటే నాకు కూడా భయం అవుతుంది. నిజమేనా ఇది నిజంగా జరుగుతుందా, నిజంగా ఇట్లా అవుతుందా అని చెప్పి అనిపిస్తుంది. ఏం చేయమంటారు మరి? సో ఒకసారి ఈ విషయం మీద మనము గాదా ఇన్నయ్య గారిని తీసుకుందాం. మనం ఇంకా పేపర్లోకి వెళ్ళలేదు, బట్ పేపర్లో కూడా అన్ని ప్రధాన వార్తలు ఇవే. ఓకే, మా బండి సంజయ్ అన్నేమో బీజేపీలో కాదు విలీనం అయ్యేది కాంగ్రెస్లో విలీనం అవుతాడు అని చెప్తాడు. సో ఎవరిని నమ్మాలి? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. నమ్ముతే నమ్ము, నమ్మకపోతే నమ్మకు. నిన్ను ఎవరు నమ్మమన్నాడమ్మా? ఇప్పుడు ఎవరైనా నమ్మమన్నారా? వచ్చి నమ్మకు. మా బాధ్యత మా డ్యూటీ మేము చేసుకుంటూ పోతాం. రుణమాఫీ గురించి మాట్లాడని పెట్టినాం, రోజు మాట్లాడుతున్నాం అదే రుణమాఫీ గురించి. సంక్షేమ పథకాలన్నీ కూడా గాలికి వదిలేసినారని నేనే చెప్తున్నా కదా. చూస్తలేరా? ఇవాళనే వచ్చి చూస్తున్నా మార్నింగ్ న్యూస్. రోజు చూస్తలేవా నువ్వు? చూస్తే కనుక రోజు చూడు, లేకపోతే చూడడం బంద్ చేయి. ఓకే, నీ నమ్మకంతో మాకు పనేముంది? మా బాధ్యతగా మేమేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. నిరుద్యోగుల గురించి అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా కావాలంటే చూడండి. ఓకే, అప్పుడు ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. అప్పుడు సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం, ఇప్పుడు మాట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం, అన్నీ చేస్తాం. మీరు మాత్రం ఇట్లనే ఉండండి ఇక. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్ మార్నింగ్ న్యూస్లో ఉన్నాం సార్, ఒక్క 2 minutes మాట్లాడగలుగుతారా లైవ్లో? సార్ ఒక్క 2 minutes మార్నింగ్ న్యూస్లో మాట్లాడగలుగుతారా? లైవ్లో ఉన్నాం మనము. సార్ ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా? మీరు నమ్ముతున్నారా?
ఇంత జరుగుతుంటే కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది, దయచేసి చెప్పండి సార్. అంటే ఇప్పుడు రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా, ఇదొక గందరగోళమైనటువంటి విలువలు లేనటువంటి పరిస్థితులన్నీ మనం ప్రత్యక్షంగా ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అయినా, అది బీజేపీ అయినా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు చెప్పుకునేవన్నీ కూడా ఏ విలువలకు కట్టుబడి లేకుండా ఉన్నటువంటి నాయకులను మనం చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ కి శోభోదనకి ముఖ్యంగా వాళ్ళిద్దరికి తల్లి తండ్రిగా కవిత బేలు విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొనే అనేక విచారణలు కావచ్చు, వీటన్నిటి మీద కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉన్నది. ఇదైతే వాస్తవం. ఈ గందరగోళమైన పరిస్థితులలోంచి బీజేపీ ఏమైనా మాకు రిలీఫ్ ఇవ్వగలుగుతుందా, నమ్మొచ్చా అనే ఒక సందిగ్ధంలో కేసీఆర్ గాని లేకపోతే శోభోదన గాని తల్లి తండ్రిగా వాళ్ళైతే ఉన్నది అనేది మనకు కనపడతా ఉన్నది. మిగతా ఇప్పుడు బీఆర్ఎస్ విలీనమని మనం చెప్పలేం గాని కేసీఆర్ ఒకవేళ ఏదన్నా నాకు తెలిసిన కాడికి ఇంకొక 20 రోజుల నుంచి 30 రోజుల్లో 20 నుంచి 30 డేస్ లోపు ఒక నిర్ణయానికి ఒక ఈ రకమైన ప్రచారం కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, లేకపోతే కుట్ర కావచ్చు, దీనికి తెరబడే అవకాశం ఉన్నట్టుగా నాకు కనపడతా ఉన్నది. అయితే మొత్తంలో నాకు అర్థమైన కాడికి ఏంటంటే తెలంగాణ బీజేపీ వాళ్ళేమో అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో ఇది జరగదు, జరిగే అవకాశం లేదు, ఇది ఊహాజనితము, ఇది ఎట్టి పరిస్థితులలో ఇది ఒక కలగానే మిగిలిపోద్దని వాళ్ళు. అవును సార్, నిన్న బండి సంజయ్ హలో సార్ నిన్న అమిత్ షా మోడీలకు సంబంధించిన అనుంగా ఆయన మౌత్ పీసులుగా ఉన్న ఎంపీలు మాత్రము కొంతమంది గుజరాత్, యూపీ, ఒరిస్సాకు సంబంధించిన ఎంపీలు మాత్రము ఈ తెలుగు మీడియా తోటి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో, మాకు చిట్ చాట్ లో మాట్లాడిన అంశం నాకు సమాచారం ఉంది, విలీనమయ్యే అవకాశాలు నేను అంటున్నాడో, ఆయన ఒక పౌరునిగా రేవంత్ రెడ్డి ఆయన ఒక పౌరునిగా మాట్లాడిండా, పిసిసి అధ్యక్షునిగా మాట్లాడిండా, లేకపోతే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడిండా అనేది ఆయన ఏ స్థాయిలో ఏ హోదాలో మాట్లాడిండు అనేది అయితే ఒక ఆయన చెప్పాలి. ఆయన ఒక పౌరునిగా మాట్లాడితే అది ఆయన స్వేచ్ఛ, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే అది ఆయనకి అవాస్తవమైన వాటిని అభూత కల్పనతో మాట్లాడడం అనేది, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలకి అది ఒక కన్ఫ్యూజన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. అసలు తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడకుండా ఆ పార్టీ విలీనమైతేంది, ఆడబోతేంది, బంగాళాఖాతాలు కలితేంది, ఇన్ని మాసం కలితేంది, నీకెందుకు? ఒక ముఖ్యమంత్రిగా రైతుల గురించి కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, ఇక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఇక పౌర ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడకుండా, వాటిని పట్టించుకోకుండా చిట్చాట్లో ఈ పరిగిమాల విషయం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే మాట్లాడడానికి, ముఖ్యమంత్రి అంటే ఏంది? ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జీతగాడు, ప్రజలు నియమించుకున్నటువంటి ఒక సేవకుడు. మరి ఆయన పని ఆయన చేయకుండా ఈ పనికి మాల ముచ్చట్టు మాట్లాడి ఇటువంటి మీడియాలో లీకులు ఇచ్చుకోవడం, దాని వల్ల వచ్చే లాభం ఏంటిది? ఒకవేళ నీ దగ్గర సమాచారం ఉంటే అది ఎవరు చెప్పిండు? అది చంద్రబాబు చెప్పిండా, లేకపోతే బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి చెప్పిండా, లేకపోతే అమిత్ షా చెప్పిండా, మోడీ చెప్పిండా, ఈ చెవులో ఎవరు ఊదిండు అనేది చెప్పాలి కదా. అవును అవును. ఒక ముఖ్యమంత్రి అంటే లీకులు ఇవ్వడం కాదు, లీకులు ఇచ్చడానికి చాలా మంది ఉంటారు. అవును. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పదవి. అవును సార్ నిన్న బండి సంజయ్ గారు దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. కాదు, ఈయన కాంగ్రెస్లోనే జాయిన్ అవుతుండు, కేసీఆర్ ఏఐసిసి కేటీఆర్కి ఏమో పిసిసి చీఫ్ ఇవ్వబోతున్నారని చెప్పి కౌంటర్ ఇచ్చుకున్నారు ఒకరికొకరు. బండి సంజయ్ గాని కానీ బీజేపీ తెలంగాణ ఎంపీలు, తెలుగు ఎంపీలేమో అబద్ధము, అవాస్తవని మాట్లాడుతున్నారు. అవును. నీ ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఎంపీలు, అదే బీజేపీ ఎంపీలు, అదే మోడీ అమిత్ షాల
మౌత్ పీసులుగా ఉన్న ఎంపీలు లోక్సభ లాబీల్లో గాని రాజ్యసభ లాబీల్లో గాని ఎట్లా మాట్లాడుతున్నారు మరి? మాట్లాడొద్దు కదా. అవును అవును వాళ్ళు కూడా మాట్లాడొద్దు కదా. అవును బండి సంజయ్ గారైనా లేకపోతే కిషన్ రెడ్డి గారైనా మొదలు మీ బీజేపీ ఎంపీలని కట్టడి చేయండి, వాళ్ళ నోళ్ళకు తాళాలు వేయండి. తెలుగు మీడియా తోటి మీ ఎంపీలు ఎందుకు మాట్లాడుతున్నారు? విలీనం కాబోతున్నది, చర్చలు జరుగుతున్నది అని ఎందుకు మాట్లాడుతున్నారు? వైఖరి ఎందుకు అంటే భారతదేశ ప్రజలను కావచ్చు, తెలంగాణ ప్రజలను కావచ్చు, మీరు కన్ఫ్యూజన్ పెట్టడానిక, అంటే ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానిక, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చేతగానికి దద్దమ్మలు అయ్యి పక్కదారి పట్టించడానికి విధవేషాలు ఇస్తున్నారా? అవును చెప్పాలి కదమ్మా. అవును అవును సార్. ఉత్తర భారతదేశానికి చెందిన బీజేపీ ఎంపీలు మాట్లాడింది వాస్తవం కాదా? ఇక్కడ ఉన్న ఎంపీలు మాట్లాడింది వాస్తవం కాదా? అవును అవును సార్. ఇక్కడ ఇంకోటి సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక తల్లిదండ్రులుగా కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు శోభమ్మ గారు అన్నారు, మీరు తల్లిదండ్రులుగా మరి ఏమైనా చర్చలు నడుస్తున్నాయేమో అన్నట్టుగా మీరు ఒక మాట మాట్లాడినరు. కానీ కవిత ఒత్తిడి ఒత్తిడి అంటున్నా, వాళ్ళ మీద ఒత్తిడి ఉందనేది వాస్తవం. ఓకే, వాళ్ళు ఎటు తెలుసుకోలేనటువంటి బిడ్డని బయటికి తీసుకురావడానికి కావాల్సిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏ తల్లి తండ్రి అయినా. అవును, అది జ్యుడిషియరీ ద్వారా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేకపోతే ఇంకా దాంట్లో ఉన్న లోపాలని ఆధారం చేసుకొని కావచ్చు. ఒక తల్లి తండ్రిగా వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నదనేది వాస్తవ. కేటీఆర్ మీద లేకపోవచ్చు, హరీష్ మీద లేకపోవచ్చు, సంతోష్ మీద లేకపోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్న ఇతర నాయకుల మీద లేకపోవచ్చు, కానీ శోభదిన మీద కేసీఆర్ మీద ఒత్తిడి ఉందనేది అది వాస్తవం. అది జగమెరిగిన సత్యం. అది లేదంటే ఇంత అది అది మనం నమ్మశక్యం కాని విషయం. ఆ ఒత్తిడిని కూడా తట్టుకొని అది బిడ్డ అయినా లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్న ఏ కార్యకర్త అయినా నాకు సమానమే, ఎవరైనా సమానమే. జైల్లో ఉంటే ఉండని, నేను తెలంగాణ కట్టుబడి ఉన్నా. సార్ ఇవాళ కాకపోయినా కవిత రేపైనా జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. సో దానికోసమే విలీనం అనే డెసిషన్ ఎందుకు, ఇవన్నీ ఈ ఒత్తిడి ఎందుకని? అంటే ఆ ఒత్తిడిని సాకుగా చూపెట్టి ఈ ప్రచారం ఇటువంటివి ప్రచారాలు గాని లీకులు గాని జరుగుతుందనేది అదొక విషయం. రెండోది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటువంటి లీకులు ఇచ్చే బదులు ఉన్న అమిత్ షా మోడీకి చెప్తే అదే చెప్పు, కిషన్ రెడ్డి గారు చెప్తే అదే చెప్పండి. అది వదిలిపెట్టి తన పార్టీలో కండువలు కప్పుకున్నటువంటి 10 మంది ఎంపీలని కాపాడుకోవడం కోసం కానీ, లేకపోతే బీఆర్ఎస్ లో ఇంకా ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళని కాంగ్రెస్ పోటీకి చేర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఉంటలేదు, మీకేం ప్రాబ్లం లేదు అని ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేసే ప్రయత్నం కావచ్చు. ఇది ఏది ఏమైనా ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగే ప్రచారం, కుట్ర మాత్రమే అనేది నేను అనుకుంటున్నా. సార్ ఫైనల్ గా 30 రోజుల్లోపు దీనికి తెరపడుతుంది అనేది నాకున్న అభిప్రాయం. సార్ ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీకు కేసీఆర్ గురించి అన్నీ తెలుసు, అయితే అందరు పోయినరు ఢిల్లీకి కవితను కలవనికి జైల్లో, కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు పోలేదు. సో బయట ఎందుకు పోతలే కేసీఆర్ కవితను చూడనికే? అమ్మ కేసీఆర్ అనే వ్యక్తిని అందుకనే మొదటి నుంచి చెప్తా, ఆయన ఒక మొండోడు. ఆయన క్యారెక్టర్ మనకు చాలా మందికి అర్థం కాక, ఆయన ఈ రోజు కాదు, ఆయన మొత్తం జీవితంలో ఆయన మన హిస్టరీ తీసుకుంటే 1985 ఎమ్మెల్యే అయినప్పటికీ ఉన్నా గానీ, దానికి ముందు ఆయన ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు గానీ, యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గానీ, టీడీపీలో చేరి ఓడిపోయినప్పుడు గానీ, మొత్తంగా కూడా ఆయన జీవిత ప్రయాణం అంతా కూడా ఆయన కుటుంబానికి ఏం దగ్గరగా లేడు. ఎర్రమందలి క్వార్టర్స్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబానికి ఏమి శోభోదనం దగ్గర పెట్టుకోనో, పిల్లల దగ్గర పెట్టుకోనో, చదివించుకుంటూనో చేసినటువంటిది ఏం లేదు. ఆయన కుటుంబం అనేది అంటే భార్య పిల్లలు వాళ్ళతోటి ఎక్కువ కాలం గడిపింది అనేది ఏం లేదు. ఆయన ఒక పెద్ద ఇగోయిస్టు, ఆయన ఒక హంభావి. కాబట్టి ఈ రోజు ఆయన ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గాని, ఢిల్లీకి పోయి జైలుకి పోయి ఆమెను ఓదార్చాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో అంతా
వీక్ మైండ్ ఏం కాదు ఆయనది. ఓకే. సో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటారు. ఏం చేయాలనేది ఆలోచిస్తుందంటారు సైలెంట్గా. సమస్య నుంచి బయటికి రావాలని చూస్తాడు కానీ సమస్యలో తలదూర్చి సమస్యలో లీనమయ్యి పరిష్కరించే మనస్తత్వం కాదు ఆయనది. సమస్యని ఒకవైపు ఆలోచిస్తూనే సమస్యకి దూరంగా ఉంటూనే సమస్యను పరిష్కరించే అటువంటి క్యారెక్టర్ అయింది. మీరు చెప్పండి సార్, ఇదంతా కాదు, ఈ చర్చలు గిర్చలు ఇవన్నీ కాదు. మీరు అంటే కేసీఆర్ మెంటాలిటీ ప్రతిదీ మీకు తెలుసు కాబట్టి ఈయన ఈ డెసిషన్ తీసుకుంటారా? అసలు బీజేపీలో విలీనం చేస్తారు అనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీని, అంత కష్టపడి పెట్టి పార్టీని? ఆయన సహజమైనటువంటి క్యారెక్టర్ ప్రకారము సహజమైనటువంటి మనస్తత్వం ప్రకారం అయితే తీసుకోడు. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా, ఆయన మీద గాని శోభదుల మీద గాని తల్లి తండ్రిగా వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడికి ఏమైనా ఆయన ఈల్డ్ అయితే తప్ప, ఆ ఒత్తిడికి ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో లొంగిపోతే తప్ప ఆయన మాత్రం పార్టీని విలీనం చేసి ఆయన అటువంటి నిర్ణయం తీసుకుంటాడని అయితే నేను అనుకుంటా. ఓకే, డన్ సార్. సార్ ఇటువంటి పరిస్థితుల్లో ఏమైనా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కనుక తెలంగాణ వాదాన్ని నినాదాన్ని బతికించుకోవడానికి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి, అమరవీరుల ఆశయాలని సాధించుకోవడానికి ఖచ్చితంగా తెలంగాణలో అమ్మా ఇప్పుడు అదే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడితే తెలంగాణ ప్రజా సమితిగా ఉన్న పార్టీని విలీనం చేసుకుంటే కొన్ని సంవత్సరాలకైనా తెలంగాణ కోసం పార్టీ పుట్టలేదా? అవును. విలీనం అనేది ఈరోజు ఏం కొత్త కాదు తెలంగాణకి. ఈ విద్రోహాలు నమ్మక ద్రోహాలు ఏం కొత్త కాదు. ఓకే, ఖచ్చితంగా వస్తుందమ్మా, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పోయినసారి 40 ఏళ్ళు పట్టింది కానీ ఈసారి 4 ఏళ్ళకే వస్తుంది. అవును అవును సార్, అదే కనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త పార్టీ వస్తుంది, శక్తులు వస్తాయి.